ఈ మధ్యన తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి, తొందరలోనే కాబోయే మాజీ ముఖ్యమంత్రి కొందరికి వడదెబ్బ కొడితే ఈ రేవంత్ రెడ్డి గారికి సిద్ధరామయ్య దెబ్బ కొట్టినట్లుంది. సిద్ధరామయ్య ఎప్పుడైతే పదవి దిగిపోయిండో ఆ రోజు నుంచి ఆయన విపరీత ధోరణిలో మాట్లాడటము, అతను అసమర్థం కప్పించుకోవడానికి, మళ్ళీ ఈ మధ్యనే బండ మీద బండ దెబ్బ మీద దెబ్బ అన్నట్లు అలా పార్టీలో ఒక అసహ్యకరమైన సాంప్రదాయం. అలా సీనియర్ నాయకుడు కామారెడ్డిలో అలా పార్టీ అస్సలు గుట్టు ఇప్పడు. పార్టీలో పదవులు ఎలా వస్తున్నాయి, ఏ రకంగా వస్తున్నాయంటే సభ్య సమాజం నిబ్బరబోయేలాగా ఆ పార్టీ ఆ రకంగా జరుగుతుంది. ఈ రెండు దెబ్బలకెళ్ళి ముఖ్యమంత్రి గారికి మతి స్థిమితం కొద్దిగా తప్పి ఈ రకంగా తన పదవిని, తన హోదాని, తన స్థాయిని మర్చిపోయి దిగజారిపోయి ఏదో ఒక రకంగా ప్రజలను డైవర్షన్ చేయాలా. మరీ ముఖ్యంగా రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇంతకుముందు ఇక్కడ జనరల్ ఎలక్షన్స్లో జీరో రిజల్ట్స్కి పరిమితమైన పార్టీని ఏదో ఒక రకంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ మధ్యన కిషన్ రెడ్డి గారి మీద పడ్డాడు. చెప్పండి రేవంత్ రెడ్డి, నీతో ఏది కాదని చెప్పండి, ఏది కాదు నీతో. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్ దొరకదు, బ్యాంకులలో పోతే, ఢిల్లీకి పోతే చెప్పులు దొంగ అనుకుంటారు నిన్ను. మరి ఎందుకు ముఖ్యమంత్రి పదవి నీకు? నీతో నీ కాలేకపోతే, నీకు ఆ సత్తా లేకపోతే పదవి దిగు. ఆడలేక మధ్యలో మీద ఏడవటం. ఇప్పుడు అట్లా రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎట్లన్నా ఓటమి ఖాయమైంది కాబట్టి ముందు ఇంకా తర్వాత సాకులు ఎందుకు వెతుక్కోవాలని ఇప్పుడు ఈ రకంగా ఆ రకంగా మరీ దిగజారి ఒక ప్రైవేట్ సంస్థ ఏదైతే ఎల్ఎన్టీ తెచ్చుకున్న వాణిజ్య రుణాలను తీర్చడానికి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఎదురిస్తుందని ఆయన ఏ రకంగా మాట్లాడుతున్నాడు, ఎట్లా మాట్లాడుతున్నాడు, దానికి కిషన్ రెడ్డి గారికి ఏం సంబంధం? అవి దేశంలో పేరెన్నికైన సంస్థలు, అంతర్జాతీయంగా కొన్ని విలువలున్న కొన్ని ఫైనాన్స్ రేటింగ్స్ కావచ్చు, రకరకాల వాళ్ళ అగ్రిమెంట్స్, వాళ్ళ క్లాజెస్ అవన్నీ ఉంటాయి. నువ్వేదో డబ్బులు ఇచ్చి పిసిసి ప్రెసిడెంట్ కొనుక్కున్నట్లు ఇట్లాంటి చౌకబారు మాటలు బంద్ చేయి రేవంత్ రెడ్డి గారు. మీకు ఈరోజు ప్రాజెక్టు ఇంతవరకు ప్రాజెక్ట్ డీటెయిల్ రిపోర్ట్ లేదు, దాని మీదనేమో కేంద్రం మీద వాళ్ళు ఏడుస్తున్నారు. ఒకసారేమో 100% సొంత నిధులతో మెట్రో ఫేజ్ కడతామంటాం. అసలు దీనికే డబ్బులు లేవు నీ దగ్గర. ఇప్పుడు ఆ 1400 కోట్లు కట్టు, నీ 13,600 కోట్లు కట్టు, ఇవి తీసుకుంది మళ్ళీ ఇచ్చేస్తాం మేము, ఫైనాన్స్ ఇప్పిస్తాం మేము. కాబట్టి అన్ని అబద్ధాలు చెప్పి తెలంగాణ ప్రజలను ఒక మభ్యపెట్టి ఏదో రకంగా కేంద్రం మీద నెపం నెట్టడానికి ఎన్ఓసి ఆటలు ఆడుతున్నారు మొత్తము. ఈ మెట్రోని నిలబెట్టింది, నిధులు ఇచ్చింది మొత్తం మోదీ ప్రభుత్వమే. హైదరాబాద్ మెట్రో మొదటి దశకు ఏదైతే పీపీపీ మోడల్ ఉందో 69 కిలోమీటర్ లైన్ని ఆపరేషన్కి తెచ్చింది కూడా మోడీ ప్రభుత్వమే. అనవసరంగా ఏదో బట్టగాసి మీదేయటం అనేది మానుకో రేవంత్ రెడ్డి. ఇంకా మొదటి దశలో కూడా 1200 కోట్లు ఇచ్చినాం కేంద్రం నుంచి. దీని పన్నాగాలని బయట పెడతాం. నువ్వు ఏమేం చేస్తున్నావు మెట్రోలో, నీ సోదరులు ఏమేం చేస్తున్నారు, చేస్తాం, ఇవన్నీ చేస్తాం. త్వరలోనే కార్యాచరణ ఉంటుంది. ప్రతిసారి ఒక కేంద్ర మంత్రి అంటే ఏమనుకుంటున్నావు రేవంత్ రెడ్డి? 29 రాష్ట్రాల కేంద్ర మంత్రి అయిన ఒక గౌరవమైన ఈ దేశంలో ఈరోజు నెంబర్ 1 స్థానంలో ఉన్న కిషన్ రెడ్డి గారి మీద అనవసరంగా అవాకులు చెవాకులు, అన్పార్లమెంట్ లాంగ్వేజు, దిగజారిపోయిన భాష,
ఇదా మీరు మాట్లాడేది? తెలంగాణ సంస్కృతి బజార్కి ఈడుస్తున్నావు. మరి అంతేందుకు కేంద్ర మంత్రికి ఇన్ఛార్జి తెలంగాణ ముఖ్యమంత్రి? నాకు చేత కాదు, నాతో ఏం కాదు, నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకుండా కిషన్ రెడ్డి గారే. నీకు నీ ఏదైతే అవినీతి ప్రాజెక్టులకు డిపిఆర్లకు సంస్థలు పర్మిషన్ ఇవ్వకపోతే కిషన్ రెడ్డి గారే. ఎక్కడ ప్రజలు నిన్ను 2.5 సంవత్సరాల రాష్ట్రాన్ని అన్ని రంగాలలో విఫలం చేసినందుకు ఎక్కడ నిన్ను ఈ రకంగా ప్రజలకు తలెత్తుకొని చూపించుకోలేక, ప్రజలకు ఏ రకంగా ముందుకు వెళ్ళలేక, ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఏదో ఒక రకంగా కిషన్ రెడ్డి గారి పేరు పెట్టుకోనో ఇంకా ఎవరో పేరు పెట్టుకోనో ఈ రకంగా మీ పార్టీని ఉనికిలోకి తెచ్చుకోవాలనుకుంటున్నాం. ఆ ఆటలు చెల్లనివ్వము. ఇంకా మళ్ళా జర్నలిస్టులను ఉచ్చుకోల్పడం, మీకు హెల్త్ కార్డు ఇస్తాము, స్థలాలు ఇస్తాము. ఎన్నేళ్ళే మోసం చేయబట్టి మీరు ఇట్లా ఎన్ని సంవత్సరాలుగా జర్నలిస్టులను మోసం చేస్తున్నారు? దశాబ్దాలు. చాలామంది జర్నలిస్టులు కూడా సుమారు జీవితం చరమాంకంలో ఉన్నారు మీ మోసాలను తట్టుకోలేక కాంగ్రెస్. మళ్ళీ ఇప్పుడు కొత్త పాట మాట్లాడుతున్నాం. కాబట్టి ఇంకా రీజనల్ రింగ్ రోడ్డు, అవును రీజనల్ రింగ్ రోడ్డు అన్ని రకాలుగా ఆమోదించింది మేమే. 38,297 కోట్లు ఇచ్చింది మేమే. ఇంకా అలైన్మెంట్స్, అవును సౌత్ సైడ్ ఎందుకు మారుస్తున్నావు? మీ మంత్రులు భూములు కొనుక్కున్నారనా? మీ అన్నదమ్ములందరూ మంచిగా ఒక 500 ఎకరాలు కొనుక్కున్నారనా? సౌత్ రీజనల్ రింగ్ రోడ్ సైడ్ అలైన్మెంట్ ఎందుకు మార్చాలా? పేద ప్రజల భూములకి వెళ్ళి తీయాలా మేము? ఈ విషయాలు ఎందుకు చెప్తలేవు? మేము మా కాంగ్రెస్ మంత్రులము, కాంగ్రెస్ ఎమ్మెల్యేలము అధికారంలో రాగానే దక్షిణ ప్రాంతంలో రీజనల్ రింగ్ రోడ్ భూములు కొనుక్కొని ఇప్పుడు అలైన్మెంట్ మార్చమంటారా మీరు? అలైన్మెంట్ మార్చి పేద రైతులు, సామాన్య రైతులు, ఆ రైతుల భూములకు వెళ్ళి మీరు అలైన్మెంట్ మార్చమంటారా? కాబట్టి నీ కుట్రలని పసిగట్టినాం కాబట్టే స్వతంత్ర కమిషన్ వేసినాం. ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఏది తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు ఏది న్యాయంగా ఉంటుందో అదే చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. తప్ప మీ అవినీతి అలైన్మెంట్స్కు అవకాశాలు ఇవ్వం. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతిరోజు రోజుగారు మొదలుపెట్టి మోదీ గారు ఏమో ఉద్యోగాలు ఇస్తే 86.8 వేల కోట్ల లోన్లు ఇచ్చినాం, ఓనర్లుగా మార్చినాం. మళ్ళీ దాని మీద తప్పుడు అపోవాలు చెప్పాలంటే సంఖ్యలు ఇంకా వేలాది కొద్దులు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం సుమారు 2 లక్షల ఉద్యోగాలు, మేము రాగానే ప్రభుత్వం రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, మెగా డిఎస్సి ప్రకటిస్తాం ఫిబ్రవరి 1 నాడని. 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు యువతకు, ఏదైతే తమ ప్రాణాలు అర్పించే అమరవీరులు నియామకాలు వస్తాయి అని వాళ్ళు ఆత్మార్పణ చేశారు, రాష్ట్రం గురించి త్యాగాలు చేశారు. అబద్ధాల మాటలెక్కి ఈరోజు 2.5 సంవత్సరాల నిరుద్యోగ వృద్ధి ఇవ్వకుండా, నియామకాలు చేయకుండా ఈరోజు ఒక కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వ మంత్రుల మీద ఏదో ఒక రకంగా తప్పుడు ప్రచారం చేసి తప్పించుకోవాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి. అది తెలంగాణ యువత, నిరుద్యోగులు నీకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గుణపాఠం చెప్తారు, రాబోయే అన్ని ఎన్నికలలో నీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా అధికారులు దేని మీద పట్టుంది నీకు? అసలు నువ్వే అన్నీ చెప్పుకుంటున్నావు, నాకు అధికారులు వినట్లేదు, చేయట్లేదు అని. అసలు నేను ముఖ్యమంత్రిగానే భావిస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే నీకు పక్కనున్న మంత్రులు నీకు రెస్పెక్ట్ ఇయ్యరు, కనీసం గౌరవ సూచకం కూడా లేవరు నిన్ను చూసి. ఏదో మూటలు మోయడానికి తప్ప. ఢిల్లీ కూడా ఏ రోజైతే మూటలు ఆపేస్తావు అయిపోతుంది నీ పని. నువ్వు ఆల్రెడీ సిద్ధరామయ్య, రెండో సిద్ధరామయ్య తెలంగాణలో, నీకు అర్థం కావట్లేదు. కాబట్టి అట్లాంటి చవకబారు ఎంతసేపు మీరు అసెంబ్లీలో చెప్పారు, కేంద్రం ఏం చేస్తుంది, నరేంద్ర మోడీకి ధన్యవాదాలు చెప్పారు మీరు.
మొత్తం ఏదైతే కాళేశ్వరంకు మీరు ఏదైతే వేలాది కోట్ల అప్పు అంత హై పర్సెంట్కి తీసుకొచ్చినప్పుడు చాలా సగం పర్సెంటేజ్ తగ్గేసాం. దానివల్ల 7,000 8,000 కోట్లు సేవ్ అయిందని మీరే చెప్పారు. కాబట్టి మళ్ళీ ఇక మాకు సహకరించట్లేదు కేంద్ర నిధులు. మీకు ఒక్కసారి తెలియాలి, భారత ప్రధానమంత్రి గారు క్లియర్గా చెప్పారు, ఒక అధికారిక సమావేశంలో క్లియర్గా చెప్పారు. అన్నిటికన్నా ఈరోజు భారతదేశంలో తెలంగాణని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. అనవసరంగా లేనిపోని అబద్ధాలు ఎట్లయితే ఎన్నికలలో అబద్ధాలు ఆడావో ఆ రకంగా ఉదర్ మత్ కోజో జిదర్ తుమ్ కోజరే వాపర్ మత్ కోజో. ఒకవేళ నీకు అదే కావాలంటే లెక్కలు ఇస్తాం, గుజరాత్కు ఇచ్చిన నిధులు కావాలంటే దీంట్లో వచ్చి సగం వస్తాయని. ఉమ్మడి రాష్ట్రంలో 1000 కోట్లున్న రైల్వే బడ్జెట్ని 5,500 కోట్లు చేశాము. సుమారు 50,000 కోట్లు రైల్వే లైన్స్ కావచ్చు, సుమారు 80,000 కోట్లు నేషనల్ హైవేస్ కావచ్చు. రీసెంట్లీ దానికింత ఇంకా ముందనే ఒక వారం రోజుల క్రితం 7,600 కోట్లు. నీళ్ళకి అబద్ధాలు కాదు, చెప్పేదొకటి చేసేదొకటి. ఆర్మూర్ టు జగిత్యాల్, జగిత్యాల్ టు మంచిర్యాల్, జగిత్యాల్ టు కరీంనగర్ 7,600 కేటాయించాం. ఇంకా మూడోది బీబీనగర్ ఎయిమ్స్కు 1,350 కోట్లు, కాజిపేట్ కోచ్ ఫ్యాక్టరీకి సుమారు 600 కోట్లు, రైల్వేలకు 889 కోట్లు, హైవేలకు 31,000 కోట్లు. అంటే ఇది ఒకటే కాదు, చెప్పాలనుకుంటే ఇక చాలా ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీరు ఏదో ఒక రకంగా కిషన్ రెడ్డి గారిని అన్ని అబద్ధాలే మళ్ళీ ఈరోజున్న రైతులు అదొక పనికిరాని యాప్ పెట్టి మధ్య దళారులకు, మీ కాంగ్రెస్ ఏజెంట్లకు, కార్యకర్తలకు ఉపయోగపడేలాగా యూరియా బస్తాలు అమ్ముకుంటా రైతులు రోడ్డుకెక్కుతున్నారు. మొన్నటి వరకు 2 నెలలేమో ఎండలుంచిన వాళ్ళని, వానల దడిచినరు, ఎండలు ఎండినరు, వడ్ల కొనుగోలు చేయలేదు. ప్రతిదానికి కేంద్ర ప్రభుత్వమే నేర్వటం. భారతదేశంలో సుమారు 40%, ఎంటైర్ భారతదేశంలో 40% ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసినాం. కావాలంటే కిషన్ రెడ్డి గారి సహకారం తీసుకోండి, మీకు ఎట్లైనా చేత కాదు. మా ఎంపీలు ఉన్నారు, మా ఎంపీలతో తీసుకెళ్ళండి, ఇంకొక 10 లక్షల టన్నులు ఎక్కువ తీసుకుంటారు. కానీ నువ్వేం చేస్తావు మరి? మొత్తం కేంద్రమే చేసినాక నువ్వేం చేస్తావు రాష్ట్రంలో? ఓహో, నలుగురు కొండల రెడ్డికి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డికి పంచేసినట్లు హైదరాబాద్. ఒకళ్ళకి ఈస్ట్, ఒకళ్ళకి వెస్ట్, ఒకళ్ళకి సౌత్, ఒకళ్ళకి నార్త్. హైదరాబాద్ని 4 ముక్కలు చేసి అన్నదమ్ములకు పంచేసినట్ల. ఇంతకుముందు కుటుంబ పాలన అని నువ్వు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, ఈరోజు హైదరాబాద్ని 4 భాగాలు చేసి ఈ 4 అన్నదమ్ములకు పంచేసి దొరికిన కాడికి దొరికినంత సెటిల్మెంట్ చేసుకుంటా, ల్యాండ్ సెటిల్మెంట్ చేసుకుంటా ఈరోజు కుటుంబ పాలన గురించి మీరు మాట్లాడతారా? సన్నధాన్యం ఇంకా అది కూడా ఎత్తేసినట్లు, ఇంకా 37 రకాలకి వెళ్ళి 8 రకాలు చేయమంటున్నావు. ఇప్పుడు ఎలక్షన్ కనుకుందేమో ఆ సన్న బియ్యంకు బోనస్ ఇస్తామని, ఇంతవరకు సన్నధాన్యం కొనుగోలు చేసి 1,859 కోట్లు బైకాయి పడ్డావు. అవి ఎప్పుడు ఇస్తావు చెప్పు? నువ్వు ఇవ్వాల్సినవి తీయు ప్రజలకు, రైతులకు, సన్నకారు రైతులకు, సామాన్య రైతులకు, చిన్నకారు రైతులకు. వాళ్ళని ఎన్ని రోజులు మోసం చేస్తావు? ఇంకా 2.5 సంవత్సరాలు గడిచిపోతుంది, 3 సంవత్సరాల దగ్గరకు వస్తున్నది అధికారం. మళ్ళీ గత యాసంగికి సంబంధించి 1,159 కోట్లు, తాజాగా ముగిసిన యాసంగిలో 14 లక్షల టన్నులు కానీ 700 కోట్లు బకాయిలు పెట్టి అన్నదాతలకు ఒక్క రూపాయి ఇవ్వకుండా ఆ డిలే ప్రాసెస్ చేస్తున్నాం. అదేమన్నా ఎక్కడన్నా వచ్చినాయంటే, కలెక్షన్స్ వచ్చినాయంటే చక్కగా ఢిల్లీకి వెళ్ళిపోవడం. రాష్ట్ర పరిపాలన మీద దృష్టి పెట్టండి. బోనస్ ఇవ్వడం చేత కాదు, మళ్ళీ దానికి కూడా కొత్తగా ఇంకినావు 8 రకాల వడ్లే పెట్టాలని. మరి అప్పుడు ముందు చెప్పలేదు, అధికారం రాకముందు? ప్రతి చివరి గింజ వరకు కొంటామని, ప్రతి గింజకు కూడా బోనస్ ఇస్తామని చెప్పింది మీరు కదా రేవంత్ రెడ్డి. అవన్నీ మర్చిపోయినావా? అపరిచితుల్లాగా తయారైనట్లు. తెలంగాణ ప్రజలు ప్రతిదీ మీరు చెప్పిన మాట గుర్తుపెట్టుకున్నారు, గుండెలలో ఉంచుకున్నారు. ప్రజాస్వామ్యం కాబట్టి
సమయం గురించి ఎదురు చూస్తున్నారు. ఆ సమయం వచ్చిన రోజు ఇంకా మీకు మిగిలేది గతమే తప్ప భవిష్యత్తు అనేది ఉండదు. రాజకీయం, మీ రాజకీయ భవిష్యత్తు కూడా ఈ తెలంగాణ ప్రజలు చర్మగీతం పాడతారు. మళ్ళా రైతు భరోసా ఒకటి 15,000 అని చెప్పినాం. ఇంకా పెద్ద ఒక ప్రపంచంలో పెద్ద అబద్ధం ఏంటంటే అప్పుడున్న గత ప్రభుత్వం మీద 2 సార్లు ఇస్తావు, 3 సార్లు ఇవ్వవా అని అడిగినాం. 3 సార్లు రైతు భరోసా ఇవ్వాలన్న వ్యక్తివి ఈరోజు ఒక సీజన్కి ఇస్తావు, ఒక సీజన్కి ఎగ్గొడతావు, ఒక సీజన్కి ఇస్తావు, ఒక సీజన్ ఎగ్గొడతావు. ఒకసారేమో 2 ఎకరాల లోపలనే ఇస్తావు. ఈ రకంగా ఇప్పటి వరకు సుమారు ఒక 27,000 కోట్లు ముంచినావు తెలంగాణ రైతులకు. మీరు వచ్చిన తర్వాత తెలంగాణ రైతులకు ముంచింది ఓన్లీ రైతు భరోసా ద్వారానే. ఇంకా పక్కన పెట్టండి ఆ 3,000 రూపాయలు ఏదైతే 15,000 ఇస్తామన్నావు, దాంతో పట్టుకుంటే సుమారు 40,000 కోట్లకు తెలంగాణ రైతులకు బాకీ ఉన్నావు నీ మోసపూరిత వాగ్దానాలతో. ఇంకా దాన్ని కూడా ఈ మధ్యన ప్రయత్నం చేస్తున్నావు ఎత్తేయడానికి. ఏదో ఒక రంగంలో చాతనైతే లేదు, నన్ను బ్యాంకులు నమ్ముతలేవు, నన్ను చెప్పులు దొంగ అనుకుంటున్నారు. ఈ పదాలన్నీ ముందే ప్రిపేర్ చేస్తున్నావు తెలంగాణ రైతులకు మేము అన్నీ ఎగ్గొడతామని. ఇంకా రుణమాఫీ, ఆ రుణమాఫీ అందరికి రుణమాఫీ అని 75 లక్షల మంది రైతులకు రుణమాఫీ అని 25 లక్షల మందికి వేసినావు, 50 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టావు. వెళ్ళండి ఏ విలేజ్లో పూర్తిగా మీరు రైతు రుణమాఫీ చేసినారు, ఏ ఊర్లోకి వస్తారో చెప్పండి. మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు. 12,702 గ్రామాలు ఉన్నాయి తెలంగాణలో. 12,702 గ్రామాలకు ఏ గ్రామాల కన్నారంటే దానికి సిద్ధపడినాం మేము బీజేపీ ఎమ్మెల్యేలం. అందరికి రుణమాఫీ చేసిన ఒక గ్రామాన్ని చూపించండి. రైతు భరోసా అని చెప్పి రైతులను 15,000 ఇస్తాని ఆ ఉన్నాయి కూడా ముంచేస్తున్నావు. ఒక సీజన్ ఇస్తావు, ఒక సీజన్ ఎగ్గొడతావు. అంటే ఇప్పుడు ఇక రైతుకు 3,000 వచ్చినట్లే, ఆ ఉన్న 6,000 కూడా తీసేసినావు. ఇంకా రైతులని కౌలు రైతుకు 12,500, వ్యవసాయకులకు 12,000. ఎటువైనా అవి గ్యారంటీలన్నీ. రోజుకొక ప్రెస్ మీట్ పెట్టి అధికారం ఉంది కదా అటొక్క 10 మందిని ఇటొక్క 10 మందిని కూర్చుండబెట్టుకొని ఒక్కొక్కడు వెనక నవ్వుతాడు, ఒకడు పక్కన నవ్వుతాడు. అదని ప్రెస్ మీటు. అధికారిక సమావేశం అది. ముఖ్యమంత్రి చేసే అధికార సమావేశమా? ముఖ్యమంత్రి అంటే ఒక డిగ్నిటీ ఉండాలా. నువ్వు మాట్లాడే మాట ఏం మాట్లాడుతున్నావు? నిన్న భాష మాకు రావా భాషలు? మొత్తం రైతాంగ సమస్యలు మొత్తం పక్కన పడేసిండ్రు. ఏ ఊర్లో చూసినా ఈరోజు యూరియాల కొద్ది క్యూలు. పరిపాలన చేత కాదు, వడ్లు కొనడం చేత కాదు. పాత బియ్యం ఇవ్వాల్సిందంటే అది ఇంతవరకు 32 లక్షల టన్నులు, అది ఇవ్వడం చేత కాదు. అన్ని రంగాలలో విఫలమై మీ అవినీతి చిట్ట ఎక్కడ బయటపడుతుందని ఈరోజు ఏదో నేను చెప్పాను మా అధ్యక్షుల గారి గురించి. ఏదో ఒక ఇబ్బందికరమైన పదం, ఏదో సినిమాను ఉదాహరిస్తాం. మరి మీ సినిమా ఏంది? యమలీలో ఆలీలాగా రేవంత్ రెడ్డి యమలీలో ఆలీ ఉంటాడు. అదేదో భవిష్యవాణి బుక్ దొరుకుతుంది. నీ అదృష్టం అట్లా భవిష్యవాణి బుక్ దొరికింది నీకు కాంగ్రెస్లో. కాబట్టి 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి ఆ పార్టీలో అందరినీ తొక్కి కప్పం కట్టి ఢిల్లీలో పిసిసి ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి పదవి కొనుక్కున్నాం. ఈరోజు కాంగ్రెస్ మేమనట్లేదు. సీనియర్ మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు, మీ ప్రభుత్వ సలహాదారుడు అంటున్నాడు. తెలంగాణ మహిళల పట్ల మీ ఆలోచన విధానం ఎట్లుందో చెప్తున్నారు. మీ పార్టీలో ఏం పెడితే పదవులు వస్తాయి? మీ పార్టీలో మీ పార్టీలో పైసలు పెడితే, అమ్మాయిలను ఎరగవేస్తే పదవుల దిగదార్చినవా? ఆ స్థాయికి దిగదార్చినవా ఆ పార్టీని? మేమనట్లేదు. ఇది మీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నోటీస్ ఇష్యూ చేసింది. కాబట్టి మీ పార్టీని సరిదిద్దుకోండి. ఇట్లాంటి మళ్ళీ ఒకటి హైదరాబాద్ అంతా సెటిల్మెంట్ల మయమైపోయింది. నిన్ననే కోకాపేటలో గోడలు గులగొట్టిండ్రు మీ తమ్ముడు అండ చూసుకొని. 10 సంవత్సరాల నుంచి లిజెండ్ ఈకో అని సామాన్య ప్రజలను కూడా బతకనియారు. ఇక మీరు అవినీతికి సామాన్య ప్రజలను బతకనివ్వండి. హైదరాబాద్లో ఏదైనా సమస్యలు ఉంటే
ఉంటే ఒక్క గంటలలో మీరు పోగానే మీ బ్రదర్స్ పోగానే గంట లోపల ఎట్లా సెటిల్మెంట్ కావాలి ఏమైనా రౌడీ రాజ్యమా లేకపోతే గుండా రాజ్యమా లేకపోతే సెటిల్మెంట్ రాష్ట్రమా? తెలంగాణ ఈరోజు అన్ని రకాలుగా విఫలం చెంది ఈరోజు గౌరవనీయ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి మీద ప్రతిదానికి అబద్ధాలు. ఆయనను కలిశారు. కేంద్ర మంత్రి అయినా ప్రతి ఒక్కరిని కలుస్తాడు. కేంద్రంలో ఉన్న పనులు చూసుకోవాలి. ఈరోజు ఇంతన నిధులు వస్తున్నాయంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి కృషి వల్లనే మరియు బండి సంజయ్ కుమార్ గారి కృషి వల్లనే ఈరోజు ఈ నిధులు వస్తున్నాయి. త్రిపులారీ కావచ్చు, బుల్లెట్ ట్రైన్స్ ఎక్కడిచ్చాము? భారతదేశంలో 7 ట్రైన్లు ఇస్తే 3 ట్రైన్లు తెలంగాణకు. రాబోయే రోజులలో మెట్రోకు కూడా అన్ని రకాలుగా ఏదైతే సాంకేతిక కారణాలతో అడ్డుపడుతున్నదో దాని మీద ఒక మంచి హానెస్ట్ ఇంటలెక్చువల్ ఆఫీసర్స్ని పెట్టు. ఏసీబీ కేసులలో పట్టుబడ్డలం కాదు. చూస్తలేవా నీ ప్రభుత్వం వచ్చి నుంచి 8,000 కోట్లతో నాశుతున్న అధికారులు అవినీతి ఏ రకంగా జడలు విప్పింది? ఇంతకుముందన కొద్ది భయం ఉండి ఇప్పుడు భయం లేకుండా చేసిన రాష్ట్రంలో ఎవరు ఎంతన్నా దోచుకోవచ్చు. ఏ కార్యాలయంకి వెళ్ళిన అవినీతి లేని పనులు కావట్లేదు. సామాన్య ప్రజలు తెలంగాణ వ్యాప్తంగా తల్లడిల్లుతున్నారు. మాకు చెప్తున్నారు ఎక్కడ పోతే అక్కడ ఏ జిల్లా పోయినా కానీ డబ్బులు ఇబ్బంది పనులు కావట్లేదు అన్నా అని. ఫస్ట్ పరిపాలన మీద దృష్టి పెట్టండి. మరియు ఏదైతే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలున్నాయో వాగ్దానాలు నెరవేర్చండి. మీరు అనుకుంటున్నట్లు మేమేం వదిలే సమస్య లేదు. ప్రజాక్షేత్రంలో భారతీయ జనతా పార్టీ ఎండగడుతుంది. మీరు ఏదేదైతే సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వచ్చి తెలంగాణ ప్రజలకు బీసీ సబ్ప్లాన్లు, అంత్యోదయ స్కీములు, అస్తం భరోసా స్కీములు, 4,000 పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్లు, మహాలక్ష్మి కింద 2,500 మహిళలకు కళ్యాణ లక్ష్మి తులం బంగారం, నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు, మండలంకి ఒక తెలంగాణ పబ్లిక్ స్కూలు. ఇవన్నీ మర్చిపోలేదు తెలంగాణ ప్రజలు. కాబట్టి కొద్దిగా భాష అదుపులో పెట్టుకో. ముఖ్యమంత్రిగా ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ప్రవర్తించండి. మొన్ననే మారినామనుకున్నాం. తొండలు విండలు అని మళ్ళీ మొదటికి వచ్చినావు రండా బండ మాటలు మాట్లాడుతున్నావు. ఇట్లాంటి మాటలు మాట్లాడకు. అది నువ్వు అనుకుంటుండొచ్చు నీకు తెలివి ఉన్నదని. మేము కూడా మాట్లాడచ్చు ఇంతకన్నా అసహ్యకరమైన భాష. ఇప్పుడు ఏదో మా చిన్నారెడ్డి ఉన్నాడు, ఏమన్నాడు ఇంతకుముందు ముఖ్యమంత్రి? తొండలు దూర కొడతాన్నాడు కదా. ఇట్లా మేము కూడా మాట్లాడచ్చు. ఇట్లా నువ్వు కూడా ఒక నిన్న విలేకరుని పెట్టుకుని శ్రీనివాసరెడ్డి ఏమన్నాడు అని అంటున్నావు చూడు. రేవంత్ రెడ్డి మేము కూడా మాట్లాడచ్చు. ఏమన్నాడు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడు? మహేష్ అన్న, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడు? నేను పీసీసీ ప్రెసిడెంట్ ఓటుకు నోటు దొంగ అన్నాడు. ఈ భాష మంచిది కాదు రేవంత్ రెడ్డి. నేను అంటున్నావు కదా, నువ్వు రండ అన్నాడు అని అంటున్నావు కదా. మరి నిన్నేమన్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి? ఒక గౌరవప్రదమైన హోదాలు ఉన్నప్పుడు కొన్ని పదాలను మనం అవి వదిలేయాల. నీకే తెలివి, నీకే స్పాంటనేస్, కాలం గొలుసొచ్చింది కాబట్టి, భవిష్యవాణి దొరికిందా కాబట్టి, యమలీల బుక్కులాగా ఒక హీరో అయినవు నువ్వు. గారి జీరో ఆఫ్ తెలంగాణ. 3 పార్టీలు మారి 300 అబద్ధాలాడి 6 గ్యారంటీలని చెప్పి గద్దెనెక్కి ఈరోజు కులుకుకుంటా అపహాస్యం చేస్తావా? మరి అది పోయి భారతీయ జనతా పార్టీ ఈ నాయకులు కిషన్ రెడ్డి గారు కానీ, రామచంద్రరావు కానీ వాళ్ళ జీవితం అంతా ఒక నిబద్ధతతోని, ఒక ధర్మంతో ఒకటే పార్టీలో వాళ్ళు ఈరోజు నీలాగా పార్టీలు మారి పైసలు పెట్టి పదవులు కొనుక్కోలేదు. వాళ్ళు సంవత్సరాల తరబడి, వాళ్ళు దశాబ్దాల తరబడి పోరాడుతున్నారు వాళ్ళు పార్టీలలో. అధికారం వస్తుందా, అధికారం కాదు ముఖ్యం కాదు. ఇక్కడ ప్రజలకు న్యాయం జరుగుతుందా లేదా. కాబట్టి కొద్ది చౌకబారు ప్రకటనలు మానేయండి. ఇక నుంచి మీ రాష్ట్ర పరిపాలన దృష్టి పెట్టండి. ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన ఏ పని ఉన్నా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది. అనవసరంగా నీ అవినీతి డిపిఆర్లు తయారు చేసి మూసీలాగా 1000 కోట్లతోనే 5,000 కోట్లు గాంధీ సరోవరం ఇలా 4,000 కోట్లు కొట్టేద్దామని లేదు. ఖాళీగా చాతగా మేడిగడ్డ రిపేర్ చేయడం చేత కాదు. 1,00,000 కోట్లు తెలంగాణ ప్రజలై 3 సంవత్సరాల నుంచి మునిగిపోతున్నది. మీ వ్యక్తిగత
స్వార్థం గురించి తెలంగాణ ప్రజలను మోసం చేస్తారా? మళ్ళీ తొందరగా పర్సంటేజీలు తీసుకుందామన్నా మీ మంత్రులు మీరు? పరిపాలన దృష్టి పెట్టు. 18వ తారీఖు నాడు సెక్రటరియట్ ముట్టడి ఉన్నది. 30% ఇస్తే బిల్లు ఇస్తారని కాంట్రాక్టర్లు అంతా ధర్నా చేస్తున్నారు. దాని మీద లేదు దృష్టి. అప్పులు తేవడం, పంచుకోవడం, భూములు అమ్ముకోవడం, ఏ రోజుకు ఆ రోజు తెలంగాణ ప్రజల భవిష్యత్తు అయిన భూములను అమ్మడం. ఏం చేసిన ఇప్పటివరకు 3 సంవత్సరాల నుంచి అబద్ధాలు తప్ప. కాబట్టి కొద్ది భాష అదుపులో పెట్టుకో. మేము మాట్లాడాలంటే కూడా భాష బాగా పరిధులు దాటుతుంది, అద్దులు దాటుతుంది. అది కరెక్ట్ కాదు. నువ్వు విలేకరుల మీద వంక పెట్టుకొని అట్లాంటి మాటలు మాట్లాడటం పద్ధతి కాదు. ప్రతిదీ కిషన్ రెడ్డి మీద దీనికి చేత కాదని రాజీనామా చేయు. ఒక ముఖ్యమంత్రిగా నేను స్థాయికి సరిపోను, ఒక మంత్రి పదవి కూడా వేయలేదు, అతను కావట్లేదని వేయండి. లేదు లేకపోతే రాహుల్ గాంధీ గారు రోజు ఇబ్బంది పెడుతున్నాడు, నన్ను ట్యాక్స్ తీసుకురమ్మని, లేకపోతే ఈ రకంగానే చెప్పు తెలంగాణ ప్రజలకు. ముందు తెలంగాణ ప్రజలకు కావాల్సిన ఏవైతే వస్తుందో చూడండి. ఏదైతే మెట్రో కావచ్చు, బుల్లెట్ ట్రైన్స్ కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్డు కావచ్చు, ప్రతి ఒక్కదానికి అన్ని రకాలుగా అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ నిధులు ఇచ్చి అన్ని రకాలుగా అనుమతులు ఇచ్చే తందుకు సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వం. నువ్వు నీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఏమైతే అనుమతులు ఉన్నాయో, సాంకేతిక లోపాలు ఉన్నాయో అవన్నీ సరి చేసుకోండి. ఒక మంచి నిజాయితీ గల అధికారుల బృందం తయారు చేసుకోండి. రాష్ట్రం మీద ప్రేమున్నోళ్ళని, రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా ఎవరికైతే అవగాహన ఉంటుందో వాళ్ళని టీం పెట్టుకోండి. లేకపోతే కలెక్షన్లు ఇచ్చిన వాళ్ళని, కలెక్షన్లు తెచ్చిన వాళ్ళని పెట్టుకోకండి పక్కన. కాబట్టి ఈ రోజైనా రేపైనా తెలంగాణలో వచ్చేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఒకవేళ మీకు ఏదన్నా అపోహలు ఉంటే తొలగించుకోండి రేవంత్ రెడ్డి గారు. రాబోయే రోజులలో మీరు ఏమేమైతే చేశారు, ఏమేమైతే మొత్తం అప్పుల పాలు చేసిన తెలంగాణని మొత్తానికి మొత్తం గత ప్రభుత్వం కావచ్చు, మీరు కావచ్చు, ఏ తెలంగాణ ప్రజలకు మోసం చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారో దీన్ని సరిచేసి సరిదిద్ది ఈ దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. చెప్పండి, ఏమైనా అడుగుతారా ప్రశ్నలు? ఈ ఆర్టీ వాళ్ళు బాగా అడుగుతారు కదా. ఇచ్చారు కదా పేపర్లో, మీ పేపర్లో రాశారు, మీ ఛానల్లో రాశారు, 10 ఛానల్ రాశారు. అది ఆల్రెడీ ఏఐసిసి నోటీస్ ఇష్యూ చేసింది. అంటే ఆ ప్రభుత్వం ఆ రకంగా, పార్టీ ఆ రకంగా చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రకంగా చేస్తున్నారు. ఆ పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నారు, మేము చెప్పట్లేదు. ఏ రకంగా తెచ్చుకున్నారని మన సీనియర్ నాయకులు మాట్లాడుకుంటున్నారు. ఈయన మాత్రం డబ్బులు ఇచ్చితే అంటే ఈ రకంగా ఇప్పుడు కిషన్ రెడ్డి గారిని ప్రతిసారి ఆ రకంగా కావాలని టార్గెట్ చేయడం గౌరవం. ఈరోజు ఇండియాలోనే నెంబర్ 1 మంత్రి గారు మొత్తం ఎంటైర్ ఇండియాలో మొన్న ఇచ్చిన వాళ్ళ రేటింగ్ ప్రకారము